స్థూలాహం. ఇది ఎలా పోతుంది అంటే, మామూలు గురువులు పనికిరారు వాళ్ళకి. ఒక సద్గురువు వచ్చి ఆ సత్యాన్ని చెప్పినప్పుడు మాత్రమే, అంటే మామూలు గురువులు ఏం చెప్తారు, పుణ్యం చేయి పుణ్యం చేయి పుణ్యం చేయి అంటారు. కానీ సద్గురువులు సత్యాన్ని చెప్తారు. నువ్వు ఏంటి చేస్తున్నావు, ఈ పాపం ఏంటి, ఈ శరీరానికి ఎంత విలువ ఎందుకు ఇస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, ఏంటి చేస్తున్నావు, ఈ తప్పేంటి, ఈ పాపాలు నువ్వే అనుభవించాలి అని ఇవన్నీ సద్గురువులు బోధిస్తారు. మరి గమనించండి, రత్నాకరుడు ఎంతో పాపం చేసి ఎన్నో జంతువులను వేటాడి దారిదోపిడీలు చేసి భార్యా పిల్లలను పోషిస్తూ ఇది నా బాధ్యత ఇది నా బాధ్యత అనుకుంటూ తప్పులు ఎన్నో చేశాడు. నారదుల వారు మరి ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఒక సద్గురువుగా ఆయనకు ఉపదేశం చేశాడు. ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు చేస్తున్నావు, తప్పులు పాపాలు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, వాళ్ళు నీ పాపాలను తీసుకుంటారేమో, ఒక్కసారి అడిగిరా, అప్పుడు నీకేం చెప్పాలో నేను చెప్తాను అని అన్నప్పుడు రత్నాకరుడు భార్యని పిల్లల్ని అడుగుతాడు, నేను మీకోసమే కదా ఇన్ని పాపాలు చేస్తున్నాను, ఈ పాపాల్లో వాటా మీరు తీసుకుంటారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, భార్యా పిల్లల్ని పోషించే డ్యూటీ నీదే, నువ్వు ఎలా తెస్తావో మాకు అవసరం లేదు, నీ పాపాల్లోని భాగం మాకొద్దు, మమ్మల్ని పోషించే డ్యూటీ నీది కాబట్టి నువ్వు పోషిస్తున్నావు అంతే, నువ్వు డబ్బు తేవడమే ప్రధానం మాకు, మేము తీసుకోము అనగానే అప్పుడు రత్నాకరుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను ఇంత కష్టపడి వీళ్ళ కోసం చేస్తే నా పాపాల భాగం వీళ్ళు తీసుకోరా అని బాధతో నారదుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నారదుడు ఆత్మతత్వాన్ని చెప్తాడు. నీలోనే భగవంతుడు ఉన్నాడు, నువ్వు చేసే పాపాలకి ఆయన నీకు దూరం అవుతున్నాడు, నీ మనసు కలుషితమైపోతుంది. ఇక్కడ ఆయన రత్నాకరుడికి రామమంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. రామమంత్రాన్ని ఉపదేశించారు అంటే అది చాలా మంది జపం 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 అనుకుంటారు. జపం కాదంటే రకారము పరమాత్మ, అకారము ప్రకృతి, మా మరి జీవులు, ఈ మూడు ఒక్కటే. అంటే పరమాత్మ అందులోంచే ప్రకృతి వచ్చింది, ఈ ప్రకృతిలోంచే జీవులు వచ్చారు, మూడు ఆయన శక్తితోనే ఉన్నాయి, ఆయనే నడిపిస్తున్నాడు, ఈ విశ్వాన్ని నడిపించే ఆయన నీలోనే ఉన్నాడు అని రామ అని బోధిస్తాడు. బోధించిన బోధకే రామ అని పేరు. కానీ ఎవ్వరికి ఈ కలియుగంలో ఆధ్యాత్మికత తెలియక అందరూ కూడా రామ 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 అని ఆ పేరును పట్టుకున్నారు, కానీ ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకోలేక మంత్రాన్ని పట్టుకుని పేదాలతో నాలుగుతో మనసుతో వల్లి వేస్తున్నారు. అలా వల్లి వేసినంత మాత్రాన పరమాత్మ తత్వం అర్థం అవ్వదు. అందుకే పత్రిసారి మనకు చాలాసార్లు చెప్పేవారు, మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతలు తీరాలి అంటే నీకు ధ్యానం చేయాల్సిందేని. మరి అంతరార్థాలు తెలుసుకునే శక్తి ఇప్పుడు మనకే ఉంది కాబట్టి అది ఎందుకు వచ్చింది అని మీలో చాలా మంది డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈ తమో గుణ అహంకారం పోగొట్టుకోవాలంటే మరి రత్నాకరుడికి మరి నారదుల వారు చెప్పినట్టే చాలా మంది దాంట్లో సద్గురువు మాత్రమే ఆత్మతత్వాన్ని చెప్పగలడు, పరమాత్మ తత్వాన్ని చెప్పగలడు. కాబట్టి ఆయన బోధ వల్లే అవి వినగా 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 ఈ తమో గుణ అహంకారం అంటే పాపపు ఈ తప్పు లేదు అని చేస్తున్న వాళ్ళంతా కూడా ఆ తప్పు పనులు తప్పుడు పనులు మాడుకోవడానికి ప్రయత్నిస్తారు. గురువులు ఎప్పుడు ఉంటారు, గురువులు ఎప్పుడూ మంచి బోధ బోధిస్తూ ఉంటారు. కానీ శిష్యుడు వాడి దుర్గుణాలు వదలలేకపోతే ఆ తప్పు గురువు దవ్వదు. అంటే సరి అయిన జ్ఞానం ఆయన చెప్తూనే ఉంటారు. అదే ఆయన దగ్గర ఉన్న శిష్యులు కొంతమంది అత్యున్నత స్థితికి వెళ్తారు, మరి కొంతమంది అధోగతికి పాలవుతున్నారు. అంటే గురువు చెప్పడంలో తేడా ఉండదు, శిష్యుడు ఆచరణలోనే తేడా ఉంటుంది. ఆ తమో గుణ అహంకారం పోగొట్టుకోవాలంటే
గురువు ఎప్పుడైతే నీకు ఆత్మతత్వాన్ని బోధిస్తాడో అప్పటి నుంచి నువ్వు సాధన ఈ జ్ఞానం పెంచుకోగలిగితే ఈ తమో గుణ అహంకారం కొద్ది కొద్దిగా ఒక్కసారి ఏది పోదండి. పాడు చేయడం చాలా ఈజీ, కానీ బాగు చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ విధంగా పోగొట్టుకోవచ్చు. స్థూల అహం ఈ విధంగా పోతుంది.